హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. రీసెంట్గా రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఆయన కేజ్రీవాల్ గారు అరెస్ట్ పైన స్పందించడం చూస్తున్నాం. సో కేజ్రీవాల్ గారు అరెస్ట్ అక్రమం అని చెప్పేసి ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. మరి చాలా మంది దీనిపైన ఏమంటున్నారంటే మరి కవిత గారు అరెస్ట్ గురించి ఎందుకు స్పందించలేదు, అది కూడా అక్రమమేనా అని కూడా క్వశ్చన్స్ చేస్తున్నారు. మరి ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ పైన రిజల్ట్ తెలుసుకోవడానికి ప్రజెంట్ మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు. వారితో డిస్కస్ చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే సార్, మరి రేవంత్ గారు అయితే అలా అన్నారు, కేజ్రీవాల్ గారు అరెస్ట్ అక్రమం అని చెప్పేసి అంటున్నారు. మరి కవిత గారు అరెస్ట్ ఏంటి అని చెప్పేసి కూడా కొంతమంది కామెంట్స్ పెట్టడం చూస్తున్నాం. మరి ఆయన ఇచ్చిన ఈ స్టేట్మెంట్ పైన మీ ఒపీనియన్స్? రేవంత్ రెడ్డి గారు అంటేనే మాటల మాంత్రికుడు ఆయన. నిజంగా అంటే చాలా బాగా మాట్లాడతాడు ఆయన. జనరల్గా ఆంధ్రప్రదేశ్లో తీసుకుంటే ఏదైనా దాడి జరిగినప్పుడు ఏమైనా అయినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడరు, మంత్రులు మాట్లాడతారు. మేబీ మంత్రులతో మాట్లాడిస్తారేమో. మిగతా కొన్ని దగ్గరలో మంత్రులు, ఇది కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎలా ఉండేదంటే కేసీఆర్ గారు మాట్లాడేవారు, కేటీఆర్ గారు వీళ్ళు మాట్లాడేవారు. బట్ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎలా ఉంటుందంటే ఓన్లీ రేవంత్ రెడ్డి గారే అన్నిటికీ స్పందిస్తారు, అన్నిటికీ మాట్లాడుతున్నారు. చూడండి, అన్నిటికీ ఏకఛత్రాధిపత్యం అన్నట్టుగా మాట్లాడుతున్నాడు ఆయన. అయితే నేను అది చూశాను. అది కేజ్రీవాల్ గారు అరెస్టు అక్రమం అంటే అర్థం ఏంటి? మీరు అన్నట్టుగా బై డిఫాల్ట్ కవిత గారు అరెస్ట్ కూడా అక్రమమే కదా. కవిత గారి అంశము ఎక్కడ మాట్లాడకుండా, ప్రస్తావించకుండా కేవలం బీజేపీని దుయ్యబట్టడానికి ఈ కేజ్రీవాల్ గారి అరెస్ట్ అంశాన్ని వాడుకున్నారు నాకు అనిపించింది. ఎలా అంటే ఇది 2 ఏళ్ళ నుంచి నడుస్తున్న వ్యవహారము. లాస్ట్ ఇయర్ మార్చి నుంచి కూడా కవిత గారికి సమన్లు ఇవ్వడము, రండి మాట్లాడడానికి పిలవడం, ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవేవి ఆవిడ ఏదో డ్రాగ్ చేశారు, మొత్తానికి జరిగింది, ఆధారాలు దొరికాయి, ఇంటికి వచ్చి మరి అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. ఈవిడిచ్చిన వాంగ్మూలమో లేదా కొన్ని రకాల ఆధారాలు దొరకడమో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కూడా సింపుల్గా అరెస్ట్ చేసి పడేశారు. అది కూడా ఎన్నికల ముందు. రేవంత్ రెడ్డి గారు ఏమంటారు, నిజంగా మీకు అరెస్ట్ చేయాలి, న్యాయంగా పోరాడాలి, లేదా ఆయన చేసిన తప్పని మీకు తప్పు అనిపిస్తే అరెస్ట్ చేయించండి, ఎన్నికల తర్వాత చేయించండి మీకు సత్తా ఉంటే. అంటే ఎన్నికల్లో ఓడిపోతాను భయంకిలా చేయించారా, లేదా 2 ఏళ్ళ నుంచి డ్రాగ్ చేస్తూ అప్పుడు మీకు ఆధారాలు దొరకలేదా, అప్పుడు ఎందుకు చేయలేదు అని ఈయన వెర్షన్ మాట్లాడుతూ ఇంకోటి కూడా ఏంటి, ఈ మధ్యకాలంలో పార్టీలకి బాండ్ల రూపంలో వచ్చే నగదు ఏదైతే ఉంటుందో పార్టీ ఫండ్ కింద, అది ఎలా వచ్చింది, ఎలా వస్తుంది ఏంటి అనేది సుప్రీంకోర్టు కూడా వివరణ అడిగింది. ఎస్పెషలీ ఎస్బీఐ లాంటి బ్యాంకులకి అడిగినప్పుడు ఎస్బీఐకి గడువు విధించినా కూడా పనిష్మెంట్కి సుప్రీంకోర్టుతో బొట్టికాయలు పెట్టించుకుందే తప్ప పూర్తి స్థాయిలో ఎస్బీఐ ఇవ్వలేకపోయింది. అంటే వాళ్ళకి ఇవ్వడానికి కూడా కష్టతరమే. అది ఒకసారి ఎలా ఉంటుందంటే చిల్లరగా కూడా వచ్చి ఒకేసారి ఒక ఇది అయినప్పుడు ఏ అకౌంట్, ఏ కంపెనీ ఎంత నుంచి రావాలనేది కూడా ఇబ్బందికరమే. అది మొత్తం మీద సుమారుగా 22,000 కోట్లు 23,000 కోట్లు బాండ్ల రూపంలో భారతదేశంలో ఉన్న అన్ని పార్టీలకి వచ్చాయంట. వస్తే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్ ఏంటంటే, ఏ బాండ్ల రూపంలో అయితే వచ్చిందో, భారతదేశంలో అత్యధిక బాండ్ల రూపంలో పార్టీ ఫండ్ కింద నగదు వచ్చిన ఏకైక పార్టీ బీజేపీకి ఎక్కువ వచ్చింది. మరి అది పూర్తి స్థాయి వివరణ ఇవ్వగలిగిందా, ఇచ్చిందా? పైగా కేజ్రీవాల్ గారు ఏ విషయంలో అరెస్ట్ అయ్యారు, ఇతని పార్టీకి ఫేవర్గా పంజాబ్కో గోవాకో దాన్ని ఏమంటారు హవాలా మనీ, పంజాబ్కో గోవాకో హవాలా మనీ కింద అక్కడికి ట్రాన్స్ఫర్ పెట్టడానికి ఒక లిక్కర్స్ బిజినెస్ ఎవరైతే పార్ట్నర్ ఉన్నాడో, బ్రోకర్ ఉన్నాడో సంథింగ్, వాళ్ళని వాడుకొని తీసుకున్నందుకు గాను దాంట్లో భాగంగా ఈయన అరెస్ట్ అయ్యారు కదా. మరి లిక్కర్ అవ్వచ్చు, లేదా ఇంకేదో కంపెనీ అవ్వచ్చు, ఇంకేదో బిజినెస్ అవ్వచ్చు, ఆ బిజినెస్ మరి డైరెక్ట్గా ఇలాగ ఇవ్వకుండా హవాలా మనీ రూపంలో ఇవ్వకుండా బాండ్ల రూపంలో ఇచ్చింది కదా బీజేపీకి. ఆ పరంగా ఇస్తే బీజేపీకి 23,000 కోట్లలో 6,000 చిల్లర, 6,000 చేంజ్ ఎంతో కోట్ల రూపాయలు బీజేపీకి నగదు రూపంలో వచ్చింది. కాబట్టి మీకు బీజేపీకి బాండ్ల రూపంలో ఇస్తే వైట్ మనీ, అక్కడ హవాలా రూపంలో ఇస్తే బ్లాక్ మనీయా? అప్పుడు అది బ్లాక్ అయిపోయింది, ఇది వైట్ అయిపోయింది అనేది రేవంత్ రెడ్డి గారి క్వశ్చన్. అది కూడా ఒక నేషనల్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసారా, ఆయన పేరు గుర్తు రావట్లేదు, ఆయన బోన్లో కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తాడు. ఆ ఇంటర్వ్యూది నేను కొంత చూశాను. సో ఆ నేషనల్ దానికి ఇచ్చిన ఇంటర్వ్యూలో చూసినప్పుడు చాలా చాలా తెలివిగా ఎక్కడ ఇప్పుడు కేజ్రీవాల్ గారిది ఇది ఎలా ఉందంటే అదేదో యముడు వరం అంటారు చూసారా, భర్తను తప్ప ఏదైనా అడుగునంటే బిడ్డనివ్వని అడుగుతుంది అనసూయ. అలాగా వీడేమన్నాడు, తెలివిగా
ఎక్కడ కవిత ప్రస్తావన తేకుండా కేజ్రీవాల్ అరెస్ట్ గురించి చెప్పారు. కేజ్రీవాల్ అరెస్ట్ అంటే ఆబ్వియస్లీ కవిత గారు అరెస్ట్ని కూడా ఖండించినట్టేగా. మరి అలా రేపు పొద్దున ఇప్పుడు వెంటనే బీజేపీ వాళ్ళు ఏమనుకుంటారు, సో కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, అందుకే ఇండైరెక్ట్గా కవిత అరెస్ట్ని ఖండించలేక రేవంత్ రెడ్డి గారు కేజ్రీవాల్ అరెస్ట్ని ఖండించారు అన్నట్టుగా అంటారు. ఎందుకు? బీజేపీ వాళ్ళు ఆల్రెడీ ఆరోపిస్తున్నారు ఇక్కడ రాష్ట్రంలో ఏమని, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏదైతే ఉందో ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అలా నాంచుతూ వస్తుంది. ఒకవైపు రేవంత్ రెడ్డి గారు సవాలు విసిరితే అక్కడ కేటీఆర్ గారు సవాలుకి ప్రతి సవాలు విసురుతున్నారు, తొడగొడుతున్నారు, పరువు నష్టం దావా వేస్తా అంటాం, నా మీద కావాలంటే ప్రూవ్ చేయండి, నార్కోటిక్ అనాలిసిస్ చేయండి, లై డిటెక్టర్ పెట్టండి అంటున్నారు. ఇక్కడ నుంచి ఈయన ఇండైరెక్ట్గా కేజ్రీవాల్ అరెస్టు అన్యాయము, బీజేపీ తప్పు చేసిందని చెప్తున్నారు. అంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే, కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ని విలీనం చేసుకోవడానికే కాంగ్రెస్ ఈ కొత్త డ్రామా ఎత్తుకుందని ఇప్పుడు వీళ్ళు ఖచ్చితంగా చూడండి, రేపు కావాలంటే అదే అంశం మీద మాట్లాడతారు. అంతే కదా, కేజ్రీవాల్ గారు అరెస్టు అన్యాయం అని ఎప్పుడైతే ఈయన లేవనెత్తుకున్నాడో ఆ టాపిక్ని, ఖచ్చితంగా కవిత గారిది అరెస్టే, తర్వాత సుఖేష్ చంద్ర ఆయనది అరెస్టే, ఆయన అరెస్టు అన్యాయమే, తర్వాత హేమంత్ సోరెన్ శిబు సోరెన్ మన కూడా కొడుకు ఆయన తెలియదు, జార్ఖండ్ హేమంత్ సోరెన్ ఎవరు ఉన్నారని ఆయన అరెస్టు, ఇవన్నీ కూడా అఫ్కోర్స్ ఇప్పుడు ఈయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఇండియా కూటమికి ఫేవర్గా మాట్లాడాలి, పైగా నేషనల్ వైపు వెళ్ళాడు కాబట్టి ఏదో ఒకటి ఖండించాలి, అది పార్టీ అధిష్టానం కూడా కొన్ని సంకేతాలు ఇస్తుంది కదా. కేజ్రీవాల్ గారు కూడా ఇండైరెక్ట్గా కాంగ్రెస్కి ఫేవర్గా ఉన్న వ్యక్తే కాబట్టి మొత్తానికి ఖండించాలి. బట్ ఇక్కడ పార్టీ ఇక్కడ లోకల్గా చూస్తే మళ్ళీ కవిత గారికి సపోర్ట్ చేసినట్టుగా ఉంటుంది, ఎక్కడ దొరుకుతారని చాలా జాగ్రత్తగా మాట్లాడతారు. అందుకే మద్యం వ్యవహారం కూడా ఒక్కొక్క రాష్ట్రంలో పూర్తిగా నిషేధం ఉంటుంది, ఒక్కొక్క రాష్ట్రంలో ఫుల్ లైసెన్స్ ఉంటుంది. అలాగే ఇది నేషనల్ పార్టీలు కూడా ఎలా అయిపోయాయంటే ఒక రాష్ట్రంలో శత్రువు ఇంకో రాష్ట్రంలోకి వెళ్ళేసరికి మిత్రుడు అయిపోతుంది. కాంగ్రెస్లో బీఆర్ఎస్ శత్రువుగా ఉండొచ్చు ఇండియా కూటమికి, బట్ రాష్ట్రంలోకి వచ్చేసరికి శత్రువులాగే ఉంది, సెంట్రల్లోకి వచ్చేసరికి మిత్రుడిలాగా ఉంది. ఇప్పుడు కేజ్రీవాల్కి సపోర్ట్ చేశారంటే బీఆర్ఎస్కి కాంగ్రెస్కి ఒప్పందం ఏదో ఉంది. అందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇలా తీసుకొస్తున్నారు, పోలీస్ ఆఫీసర్ని అరెస్ట్ చేసి వాళ్ళని ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు తప్ప ఇక్కడ నుంచి ఆ పోలీసు బాసులకి ఆర్డర్స్ పాస్ చేసిన, పోలీసు బాసులకి ఆదేశాలు ఇచ్చిన ఆ అసలు సిసలు రాజకీయ నాయకుడు ఎవడు అనేది మాత్రం తెర మీదకి తీసుకురావట్లేదు, ఎక్కడా సీఈడీ వాళ్ళు ఏం చెప్పట్లేదు. ఎందుకు? సో ఇట్లాంటి వ్యవహారాలే బీజేపీ వాళ్ళకి అనుమానాలకు తావిచ్చి కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటే, బీఆర్ఎస్ అనేది కాంగ్రెస్లో విలీనం అయిపోతుంది. ఎందుకంటే ఉద్యమం టైంలో తెలంగాణ ప్రకటిస్తే కనుక బీఆర్ఎస్ని కాంగ్రెస్లో విలీనం చేస్తాం కానీ కేసీఆర్ గారు ఎప్పుడో మాట ఇచ్చారు. సో ఆ మాటను మళ్ళీ ఇది ప్రస్తావన తీసుకొచ్చి ప్రభుత్వం వచ్చింది కాబట్టి కలుపుకుపోవాలని చూస్తుంది. ఎందుకు? బీజేపీ ఆల్రెడీ సెంట్రల్లో అత్యంత బలమైన పార్టీగా తయారైంది కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ధీటుగా ఉండాలంటే ఇండియా కూటమిని చేసుకోవడం, ఇండియా కూటమిలో కూడా బీఆర్ఎస్ లాంటి బలమైన మంచి ప్రాంతీయ బలమైన పార్టీని చేర్చుకోవడం అనేది కాంగ్రెస్కి అవసరమే. సో మేబీ అలా కూడా అయి ఉండొచ్చు. బట్ రేవంత్ రెడ్డి గారు వాగ్దాటికి మాత్రం హ్యాట్స్ ఆఫ్, చాలా చాకచక్యంగా కవిత గారి ప్రస్తావన తీసుకురాకుండా ఇప్పుడు వాళ్ళు కూడా ఒక లెవెల్ని బట్టి అరెస్ట్ చేశారు. ఫస్ట్ సుఖేష్ చంద్ర, ఫస్ట్ ఆ తర్వాత కవిత గారి బినామీ ఎవరైతే వాడిని ఎంక్వైరీ చేశారు, తర్వాత కవిత గారిని ఆ రెండింటి బేస్ చేసుకొని కొంతమందిని, ఆ తర్వాత బేస్ చేసుకొని ఇప్పుడు ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గారిని అరెస్ట్ చేశారు. డైరెక్ట్గా ఒకసారి అరెస్ట్ చేసేలేదు కదా, ఎన్నికల నేపథ్యంలో అడ్డు తగులుతుంది అనుకుంటే. సో చూద్దాం. అసలు మొత్తానికి ఇంకొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఏమంటారంటే బీజేపీయే బీఆర్ఎస్ని బెదిరిస్తుంది, అందుకే కవితని కూడా అరెస్ట్ చేసింది, బీఆర్ఎస్ బీజేపీలో కలుపుకోవాలని చూస్తుందని వీళ్ళంటారు. కాంగ్రెస్లో కలుపుకోవాలని చూస్తుంది కాబట్టి ఫోన్ టాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ నాంచుతూ వస్తుంది, ఇది ఒక వెబ్ సిరీస్ తీసినట్టుగా తీస్తున్నారు తప్ప అరెస్ట్ చేయట్లేదని వీళ్ళు అంటున్నారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యలు, కవిత గారు ప్రస్తావించకుండా కేజ్రీవాల్కి అరెస్ట్ అన్యాయం అంటే కవిత గారు అరెస్ట్ కూడా అన్యాయమే కదా ఇండైరెక్ట్గా. సో చూద్దాం ఎలా ఉంటుంది ఏంటి అనేది, మరి కొద్ది రోజులు అయితే ఒక క్లారిటీ వస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.